మరి మీరైనా స్పష్టత ఇస్తారా? చాలా మంది నేతలు కలుస్తుంటారు మా కేంద్ర పెద్దలని అని అంటున్నారు. నిన్న ప్రకటించిన లిస్టులో మన సౌత్ నుంచి మనం చూస్తే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తావన లేదు. సరే, కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు కుదిరింది, ఆ సర్దుబాటులో నేపథ్యంలో ప్రకటించలేదా అనుకుంటే మరి ఆంధ్రప్రదేశ్ కూడా అదే వర్తిస్తుందా? తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంది కాబట్టి ఒక స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ప్రకటించలేకపోయిందా? గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే మీకు కూడా, వీళ్ళిద్దరికి కూడా నమస్కారం. అంటే రమేష్ నాయుడు గారు చాలా తెలివిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రపంచానికంతా తెలిసి ఏం జరుగుతుందో. అంటే ఇప్పుడు మనం ఒకరు కూర్చొని మాట్లాడితే అది నిజం అబద్ధం అయిపోతే, అబద్ధం నిజం కాక మనకు. స్వయంగా అమిత్ షా గారు ఢిల్లీలో కార్యక్రమం, ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో పాల్పంచుకున్నప్పుడు ఆయన టీడీపీ గురించి నేరుగా ప్రస్తావించారు, అకాళ గురించి నేరుగా ప్రస్తావించారు. కూటమిలో పాత మిత్రులను చేర్చుకుంటామని చెప్పారు. బహిరంగంగా చెప్పిన మాట ఇది. అది చేర్చుకోండి, ఎవరెవరు వస్తారు, ఎవరెవరు రారు, ఎవరితో ఉంటది, ఎవరితో ఉండదు అనేది తర్వాత విషయం. కానీ పాత మిత్రులను మీరు తిరిగి చేర్చుకోవడం చెప్పారండి. చేర్చుకోవడం మీద స్పష్టత వస్తుంది 2 రోజుల్లో అని చెప్పారండి. అది కాదు, అది అట్లా కాదులేండి. అది కాదు చెప్పింది. కూటమితో ఉంటేనే దేశం బలంగా ఉంటది, నిర్ణయాలు బలంగా ఉంటాయి. పాత మిత్రులు ఆంధ్రప్రదేశ్, పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే క్లియర్ గా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అప్పుడు నిర్ణయం తీసుకునింది, అంతే తప్ప వేరే కారణం లేదు అన్నది చాలా క్లియర్ గా చెప్పారంట. చెప్పిన తర్వాత ఈ రోజు ఏదో మనం మీడియా ముందుకు వచ్చి మనం ఏదో ఇంకేదో రకంగా దాన్ని ఇప్పుడు ఏం చేయమంటారు? మీ అభిప్రాయం ఏంటంటే భారతీయ జనతా అలయన్స్ 2 తెలుగుదేశం పార్టీ చెప్పనండి. ఇప్పుడు అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఓన్ గా మాట్లాడడం కంటే కూడా విత్ ఆల్ ది ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ తీసుకొని మాట్లాడితే బాగుంటుంది నా ఉద్దేశం. అంతే తప్ప మీరు ఇది మాట్లాడంటే ఇది మాట్లాడకూడదు చెప్పడానికి నేనేవారు అట్లా కాదు. సేమ్ ఇది కాదు. ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్ లో పొత్తుల గురించి అసలు చర్చ జరగలేదని చెప్పేసి ఆయన శివప్రసాద్ గారు, అసలు అది జరగనే లేదు, అటువంటి ప్రస్తావన రాలేదు. జస్ట్ ఒక క్యాజువల్ గా మీటింగ్ జరిగిందని చెప్పేసి సీఎం రమేష్ లాంటి పెద్ద మనిషి, ఆయన ఎంపీ, ఎక్స్-ఎంపీ, పార్టీలో ఒక స్థానంలో ఉన్న మనిషి, ఆయన ఇచ్చే స్టేట్మెంట్. సో రకరకాల మనుషులు రకరకాలుగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఈ రోజు మనం చెప్పలేమంటున్నా. నేను కూడా అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా అధ్యక్షుడు, జిల్లా ఇన్ఛార్జి కూడా మేము కూడా ఉన్నాం. తమిళనాడు గురించి అయితే డిఎండికేని మెట్టి చేయాలని చెప్పేసి విజయకాంత్ వాళ్ళ మిసెస్ హేమలతతో చర్చలు జరుగుతున్నమాట వాస్తవము. అట్లాగే తమిళనాడు విజయ్ తో అక్కడ చర్చలు జరుగుతున్నాయి, వెనక నుంచి మద్దతు ఇచ్చేటట్టు. ఆయన చెప్పేశాడు నేను వచ్చే అసెంబ్లీలో ఎలక్షన్స్ చేసుకుంటానని చెప్పేసి. కానీ ఇప్పుడు మద్దతు కోసం బీజేపీ మాట్లాడుతుంది అక్కడ. అంటే ఎందుకంటే ఏఐడిఎంకేతో పొత్తు లేదు కాబట్టి. అక్కడ కర్ణాటక తోటి, కేరళ తోటి నాకు తెలిసి అక్కడెక్కడ ఉండదు. అక్కడ అభ్యర్థులు ప్రకటించారు 12 స్థానాలు కేరళ. అదే అక్కడెక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకొక పార్టీ ఉంది ఏదైతే ఆ పార్టీ తోటి పొత్తులు లేవు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆబ్వియస్ గా ప్రకటించవచ్చు. క్లియర్ కట్ గా తెలంగాణలో మాకు పొత్తు లేదన్న అంశంలో ఒక క్లారిటీతో ఒక 50 to 60% క్లారిటీ సీట్లు వచ్చాయి. సో మిగతా రాష్ట్రాల్లో అమిత్ షా గారి స్టేట్మెంట్ బేస్ చేసుకుంటే ఆయన నెంబర్ 2 ఇన్ ద పార్టీ, చెప్పండి సెకండ్ సుప్రీం కమాండర్ ఆయన పార్టీలో, ఆయన అభిప్రాయాన్ని కనుక తీసుకుంటే చేస్తాము. కమాండర్లు ఉండరులేండి, రమేష్ గారు నేనేదో మాట్లాడుతున్నాను అడుగుకోవటం. ఒక నిమిషం. ఇప్పుడు ఏంటంటే ఆయన చెప్పిన మాటను ఒక రకంగా కన్సిడరేషన్ లేకి ఈ పొత్తుల అంశము లేకపోతే మొత్తం స్థానాలు ప్రకటించేస్తే ఆయనది చెప్పిన మాట జరుగుతుందా, లేకపోతే ఆయన సరదాగా అన్నారా, లేకపోతే ఆయన ఎంత దేని కన్సిడరేషన్ తీసుకుంటో దేని కన్సిడరేషన్ తీసుకోవడం అప్పుడు మాట్లాడతాం. అంటే ఇట్ ఇస్ వెరీ ప్రీమెచ్యూర్డ్. మనం ఇక్కడ కూర్చొని అమిత్ షా గారి మాటల్లో రవిచంద్రారెడ్డి గారు పొత్తులపై విద్యాసాగర్ గారు భారతీయ జనతా పార్టీ టీడీపీ పొత్తు పడవకపోవచ్చు, భారతీయ జనతా పార్టీ సింగిల్ వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి, జనసేన టీడీపీ వెళ్లబోతున్నాయి, ఇది మాకు అందిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇప్పుడు సతీష్ గారు ముఖ్యమైన విషయం ఏంటంటే పొత్తులు ఉంటాయా లేవా అన్న విషయము. ఉంటే ఉంటాయి కలిసి వెళ్తాం, ఉండకపోతే
ఎవరి అభిప్రాయాల మేరకు వాళ్ళు ఒంటరిగా పోవచ్చు, లేకపోతే మాకుంటాం జనసేన టీడీపీ పోతాం. అదేమన్నా ల్యాండ్ మార్క్ ఏమైనా ల్యాండ్ మార్కా అంటే ఏదో మేమేదో పెద్ద డిపెండ్ అయిపోయినట్టు ఎన్డీఏలో చేరమని చెప్పారని మీ పార్టీ అధినేత అంతర్గత సమావేశాల్లో చెప్పారు, టెలికాన్ఫరెన్స్ లో చెప్పారని మీ కొందరు మీ పార్టీ నేతలు చెప్తున్నారు. చెప్పుకోవడం తప్పులేదు. అది 2వ మార్చి మొదటి వారంలో స్పష్టత వచ్చిందన్నది జరుగుతున్న ఇంకో ప్రచారం. ఇలాంటి నేపథ్యంలో ఉంటాయా లేవా, మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామంటే మరి మానసికంగా ప్రిపేర్ అయ్యారా దేనికైనా ఉండడానికి? అట్లాగా ఇప్పుడు పొత్తు అనేది ఇద్దరు కలిసి అవుతుందండి, అంతే తప్ప ఒకరు కలిసి పొత్తు కావాలంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అది ఇప్పుడు అమిత్ షాతో కలిశారు, కానీ ఎందుకు కలిశారు అన్న విషయం ఎవరికైనా రాష్ట్ర నాయకులకు ఎవరికైనా చెప్పారని చెప్పి నేనైతే అనుకోను అక్కడ ఏం జరిగింది అనేది. అయితే ఐ డోంట్ థింక్ ఆ లెవెల్ డిస్కషన్ ఇక్కడ కిందకి పాస్ అవర్ అవుతుంది అంటే ఐ డోంట్ థింక్ అవ్వదు, ఎటువంటి పరిస్థితులు అవ్వదు. సో ఇద్దరు నాయకుల మధ్య చెప్పలేదు కానీ తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. మనం సతీష్ గారు దట్ ఇస్ ఆల్ ఆర్ హియరింగ్స్, అంటే మనం చెవులతో వినే తప్ప నిజమేంది అనేది ఎవరికి తెలియదు. ఆ ఇద్దరు నాయకుల మధ్య జరిగింది ఏంటి అన్న దాని మీద ఏ రకమైన డిస్కషన్ జరిగింది అనేది లేదు. చాలా సంవత్సరాల తర్వాత అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగినప్పుడు ఆ డిస్కషన్ ఏం జరిగింది అన్న విషయం దీని మీద అది పొత్తు ఉంటుందా ఉండదా అన్నది ఇట్ విల్ డిపెండ్స్. అంటే ఇరు పార్టీలకు అంగీకారం అయితే పొత్తు ఉంటది, ఇరు పార్టీలకు అంగీకారం కాదు లేదా ఒక పార్టీకి అంగీకారం కాలేదనుకోండి, ఎవరో రాజకీయం వాళ్ళు చేసుకుంటారు కదా. దాంట్లో అదేదో పోట్రే మాదిరి జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలిసినప్పుడు ఎప్పుడు కూడా కలుస్తున్నారు, అమిత్ షాతో కలుస్తున్నారు, ఎప్పుడు ఏం కలిసారు ఏం మాట్లాడారో చెప్పట్లేదని తెలుగుదేశం పార్టీ పదే ఎత్తి చూపుతుంది. కానీ ఇప్పుడు మీరు అమిత్ షాతో భేటీ అంశాన్ని అధికారికంగా మీరు బయటకు చెప్పట్లేదు, భారతీయ జనతా పార్టీ చెప్పడం లేదు. కాదు ఇప్పుడు మనం ఊహాగానాలతో సతీష్ గారు ఊహాగానాలతో మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. కొన్ని ఊహాగానాలు ఎవరి మధ్య చేసుకోవాలి, ఏదో చిన్న విషయాలు జగన్మోహన్ రెడ్డి మోడీని కలిసినప్పుడు అవి కూడా ఊహాగానాలు అవుతాయి కదా. అప్పుడు బయటకు చెప్పట్లేదు, మాట్లాడలేదు, కేసుల కోసం కలిశారని మీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ మిగతా ఆరోపణ. ఒకటి సతీష్ గారు ఇక్కడ మనం గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత, అఫీషియల్ ప్రోటోకాల్ ఆయనకంటూ ఒక క్యాబినెట్ ర్యాంక్ తప్ప పార్టీ అధినేత కలిశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అనేది ప్రభుత్వానికి ఆయన జవాబుదారీ కాబట్టి ఈ హ్యాస్ టు చెప్పాలి. ఆయన చెప్పినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకు ఏ అంశంతో కలిశారు మాట్లాడేది ఏదండి, ఏదో అక్కడ జరిగిపోయింది అనేది కదా బయటకు మాట్లాడేది తెలుగుదేశం పార్టీ నేతలు. నేను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరిచి నేను ఈ రకంగా అడిగాను, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్ర అడిగాను అని చెప్పనంత వరకు ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రచారం.